హాయ్ హలో గైస్, రామోజీ ఫిలిం సిటీలోని సెకండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేయండి మరి. ఇక్కడ నుంచి అయితే సెకండ్ బస్ లో మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మీకు లెఫ్ట్ సైడ్ లో టక్కరి దొంగ మూవీలో స్టంట్స్ అయితే ఉంటాయి కదా, అది అక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ది బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూడండి వాల్స్ కి, అది రామోజీ మూవీ మ్యాజికల్ డిజైన్స్ అనమాట. లోపల రామోజీరావు గారి మూవీ మ్యాజికల్ ఉంటుంది. ఇది వచ్చి మ్యాజికల్ గ్లో గార్డెన్ అనమాట. ఇది సమ్మర్ క్యారవెల్ అనమాట. 6:45 PM కి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా లైటింగ్ సెట్టింగ్స్ తో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ రైట్ సైడ్ లో ఉన్నది చూసాం కదా. బయట ఢిల్లీ మొగన్ గార్డెన్ లాగా, లోపల నుంచి మైసూర్ గార్డెన్ లాగా, సుస్వాగతం మూవీలో పాట ఉంటుంది కదా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి 2-3 ఏరియాస్ ఉంటుంది ఇది అక్కడ అనమాట. ఈ గార్డెన్ వచ్చి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డట్టి ఉల్లాలా జులాయి ఓమధు ఓమధు సాంగ్ లో ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నది గార్డెన్ ఉంది కదా, ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకం ఫ్లవర్ పెట్టి శారీ డిజైన్స్ తో సాంగ్ అయితే షూట్ చేయొచ్చట. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అట. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతిదీ చూస్తూ ఉంటాము. అదేమవుతుందంటే మనకి ఈ మూవీలో ఉంది, ఆ మూవీలో ఉంది, ఇక్కడికి వెళ్ళొచ్చిన ప్రతిసారి మనం ఏమనుకుంటున్నాం, మేమైతే చూసొచ్చాం కదా, ప్రతి సినిమా చూస్తున్నప్పుడు ఓ ఇది రామోజీ ఫిలిం సిటీలో చూసాం కదా ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో అంత యాంగ్జైటీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నిజంగా మీరు చూడగలిగితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇదైతే 4 ఎలివేషన్స్ అయితే ఉంటాయి. సూర్యవంశం, కళ్యాణరామం, అమితాబ్ బచ్చన్ గారిది 2020 అండ్ చంద్రముఖి ఎలివేషన్ ఫ్రంట్ సైడ్ ఉందన్నమాట. మీకు అది నేను సరిగ్గా కవర్ చేయలేకపోయాను, సో అందుకని మీకు అది తెలియట్లేదు. ఇది వచ్చి నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ అనమాట. వైట్ కలర్ వేస్తే గురుద్వార్ లాగా ఉంటుంది. మామూలుగా చూస్తే కనుక గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ ఏరియా మొత్తం చూస్తున్నారుగా, అటు సైడ్ ఇటు సైడ్ 2 sides ఉంటుంది. ఇది 2 వైపుల నుంచి మనకి బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎట్ ఏ టైం 2 కూడా చూడొచ్చు మనం, ఇందాక అక్కడ చూసినట్టుగా సేమ్. సో నెక్స్ట్ వచ్చి నార్త్ ఇండియా లొకేషన్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మన తెలుగు మూవీలో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అయితే ఉంది కదా, భీమ్ భీమ్ భీమ్లా నాయక్, ఆ పాట ఉంది కదా, ఈ పాట అయితే ఇక్కడే షూట్ చేశారట. నేనైతే చాలా విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను. ఇక్కడ ఏదైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోవద్దు. ఇక్కడే దాదాపుగా 500 నుంచి 600 మూవీలు అయితే తీశారట. ఇక్కడే సీతారామం, మహానటి, త్రిబులార్, అప్కమింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా వెబ్ సిరీస్, ఇండియన్ పోలీస్, సింగం ఆల్సో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇది వచ్చి మీకు గేట్వే ఆఫ్ ఇండియా ముంబై అనమాట. సో గేట్వే ఆఫ్ ఇండియా మనం ముంబైకి వెళ్ళి చూడక్కర్లే, ఓన్లీ రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి చూడొచ్చట. ఇది అన్నమాట ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ మనకి ప్రతి ఏరియా ప్రతి మూవీలో ఉంటుంది. సో మనం ప్రతిదీ కూడా ఏ పలానా మూవీలో ఉంది అని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, బట్ ఆ సినిమా చూసినప్పుడు మీకు రామోజీ ఫిలిం సిటీ చూశాక అది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి మనం చూస్తున్నాం ఇక్కడ వైట్ కలర్ లో ఉంటే గనక తాజ్ మహల్ లాగా, గ్రీన్ కలర్ లో ఉంటే మసీద్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది మనం కలర్ వేసిన దాన్ని బట్టి ఉంటుందట. ఒకే ప్లేస్ లో తాజ్ మహల్ కనిపిస్తుందట, గ్రీన్ కలర్ వేస్తే మసీద్ లాగా కూడా కనిపిస్తుందట. ఇదే రామోజీ ఫిలిం సిటీలో ఆగ్రా టు ముంబై. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ హాస్టల్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ మెట్ల దగ్గర మనకు ఒకటి ఫోకస్ కనిపిస్తుంది కదా, అదే ఇది. మీకు సరిగ్గా కవర్ చేయలేకపోయాను కానీ నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ కాకపోతే అక్కడక్కడ నేను హడావిడిలో మిస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఇటు టర్న్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను చేతితోని వేలుతో చూపిస్తున్నాను కదా, అక్కడ చూడండి, మీకు శ్రీమంతుడు సినిమాలో కనిపిస్తున్నట్టు ఉంటుందన్నమాట. మనకొచ్చి ఇందాక అక్కడ కనిపించింది కదా, అదైతే శ్రీమంతుడు మూవీలో అనమాట. అదిగోండి చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ బిల్డింగ్ అత్తారింటికి దారేది సునంద నిలయంలో ఉంటుందన్నమాట. సెకండ్ బిల్డింగ్ వచ్చి దిల్వాలే హౌస్ కాజీరా హౌస్ అనమాట. థర్డ్ వచ్చి జైహో పరాశరామ్ అనే హౌస్, ప్రభాస్ గారు కూడా ఇందులో ఒక సినిమా
యాక్ట్ చేశారట. ఇది 4 సైడ్ ఎలివేషన్ టైప్స్ కూడా ఉంటుందట. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ సెంట్రల్ జైల్ అనమాట. లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి మాత్రమే చూసాము. మనకి లోపల అనేది బ్యూటీ పార్లర్ లాగానే ఉంటుందట. సో బయట బోర్డు మాత్రం ఉమెన్స్ సెంట్రల్ జైల్ లా ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఎంటర్ అయ్యే ప్లేస్ వచ్చి సౌత్ ఇండియా లొకేషన్. మనం సౌత్ ఇండియా లొకేషన్లో చోర్ బజార్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మీ వస్తువులు ఏమన్నా ఉంటే జాగ్రత్త అని చెప్తారు వాళ్ళు, ఎందుకంటే చోర్ బజార్ కదా అది, అందుకని. ఇక్కడే బడే మియా చోటే మియా షూటింగ్ చేశారట. లెఫ్ట్ సైడ్లో గబ్బర్ సింగ్, సింగము ఇలాంటి మూవీస్ అన్నీ తీశారట. గుంటూరు కారము, సలారు, తర్వాత పుష్ప, ఇలాంటి ఫైటింగ్ సీన్స్ ఇవన్నీ ఈ లొకేషన్లోనే తీశారనమాట. చూస్తున్నారు కదా, మీరు ఆ మూవీస్ చూసినప్పుడు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను అట్లా చెప్తున్నాను కదా, చూసి వచ్చిన తర్వాత ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. గార్డెన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఏరియా కానీ, ప్రతి సందు గొందు అన్నీ పలానా ప్లేస్లో ఉన్నాయి కదా అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నామన్నమాట. ప్రతి ఏరియా ఉంటుంది ఇక్కడ, ప్రతి ఏరియా కూడా. సో మనకి అట్లనే అనిపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేస్తూ చూడండి. ఒకవేళ బోర్ కొడితే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ 2x మాత్రం చూడండి. ఫింగర్ టిప్స్తో మీరు వీడియోని పట్టుకుంటే మాత్రం 2x స్పీడ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. బోర్ కొట్టించకుండా ఉండడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇది దిల్వాలే షారూక్ ఖాన్ గరాజ్ మూవీలో ఉంటుందన్నమాట. దీని తర్వాత వచ్చే బిల్డింగ్ ఉంటుంది మనకి చంద్రముఖి మూవీలో డ్యాన్స్ మాస్టర్ హౌస్ చూపిస్తారు కదా, దీని తర్వాత జస్ట్ ఇక్కడ దీని పక్కనే రోడ్ ఉంటుంది, రోడ్ పక్కన ఇల్లు వస్తుంది అనమాట, పెంకుటిల్లు. సో అదైతే మనకి చంద్రముఖి మూవీలో డ్యాన్స్ మాస్టర్ హౌస్, నాయక్ మూవీలో ఉంటుందట. తర్వాత గబ్బర్ సింగ్ ఉంటుంది కదా, గబ్బర్ సింగ్ మూవీలో శృతి హాసన్ హౌస్ ఉంటుంది కదా, అందులో కోట శ్రీనివాసరావు వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా. సో ఇదే ఆ బిల్డింగ్ చూడండి. చంద్రముఖిలో అయితే డ్యాన్స్ మాస్టర్ ఇల్లు మీరు పక్కా గుర్తుపడతారు, ఖచ్చితంగా అట్లనే ఉంది. సేమ్ టు సేమ్ అంతా ఇక్కడ తీశారట ఆ మూవీ మొత్తం. చంద్రముఖి బిల్డింగ్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా డ్యాన్స్ షో జరిగినప్పుడు ఆ పాట, లాస్ట్ పాట కూడా తీసినది కూడా మనకి ఇక్కడ ఇందులో చూపిస్తాము లాస్ట్లో, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఈటీవీ భారత్ ఒరిజినల్ బిల్డింగ్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ కార్పొరేట్ బిల్డింగ్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ ఆల్రెడీ ఉంటారట, మనకు కావాలనుకుంటే న్యూస్ కూడా కవర్ అవుతాయట. ఈటీవీ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఈటీవీ వార్తలను అయితే చూడొచ్చు. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో అయితే బస్లో కానీ మామూలుగా కానీ మనం ఒక 3 గంటల్లో మొత్తం చుట్టేసి ఈ మొత్తం ఫినిష్ చేయొచ్చట జర్నీని. అంత బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, అత్తారింటికి దారేది క్లైమాక్స్ రైల్వే స్టేషన్ ఇదే అనమాట. మనం నిజంగా రైల్వే స్టేషన్లో చేశారనుకున్నాము. ఇది విన్న తర్వాత నాకు కూడా భలే అనిపించింది, ఓ ఇక్కడే తీసారా, సో అంటే రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది అని. దీని నెక్స్ట్ వీడియో, ఫుల్ వీడియో మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియోలో పెడతాను, అప్పుడు చూడండి. ఇప్పుడైతే జస్ట్ బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేది సెంట్రల్ జైల్. నేనే రాజు నేనే మంత్రి, సిఐడి, డీజే టిల్లు, టెంపర్, చిరుత, జైలర్, సంజు రాక్ స్టార్, జవాన్, పుష్ప 2 ఇవన్నీ సెంట్రల్ జైల్కి సంబంధించినవన్నీ మూవీస్ అన్నీ ఇక్కడ తీశారు. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మనకి ఈ వీడియో సరిపోదన్నమాట. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లోపల ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. మేము పుష్ప 2 షూటింగ్ కూడా చూసాము. యాక్చువల్గా అల్లు అర్జున్ గారి కారు కూడా చూసాము. మా బాబు చూసి గుర్తుపట్టాడు, బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ అట అది. నాకు అసలు ఆ రేంజ్ రోవర్లు తెలీదు, నాకేం తెలియదు, జస్ట్ వాడు చెప్పాడు. సో నేనైతే అది చూశాను. ఇంకా వచ్చేది అదే అనమాట. చూడండి అక్కడ ఎడ్ల బండిలు, తర్వాత చందనం లారీలు అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇదిగో వచ్చేది
బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ అల్లు అర్జున్ కార్ అనమాట. అక్కడ ఎడ్ల బండ్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, షూటింగ్ జరుగుతుంది. చాలా జనం అయితే ఉన్నారు. ఫుల్ ఎక్సైటెడ్ అనిపించింది. కాకపోతే నేను సడన్గా చూడడం వల్ల నేను అది చూస్తూ ఉండి వీడియో ఆన్లో పెట్టలేదనమాట. సో అందుకని వీడియో అయితే మిస్ అయిపోయింది. మనం వీడియో తీయలేకపోయాం. అది పుష్ప 2లో ఉంటుందట. సరే, ఇది నెక్స్ట్ వచ్చి సాహస్. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. నాకైతే అప్పటికే లంచ్ టైం అవుతుంది. సో ఆకలి అవుతుంది కదా, నెక్స్ట్ బస్కి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా సాహస్లో అయితే ఆగలేదు. నెక్స్ట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేది స్టూడియో సెంటర్. కొన్ని బిల్డింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అవి వచ్చి మనకి రామోజీరావు ఫిలిం సిటీలో 10 షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయట. అందులో 3 ఏసీ ఉంటాయి, 7 నాన్ ఏసీ ఉంటాయట. మీకు ఇక్కడ చెప్పాను కదా, చంద్రముఖి డ్యాన్స్ షో జరిగిన షూటింగ్ ఏరియా అంతా ఇదనమాట. డ్యాన్స్ మాస్టర్ ఉన్న హౌస్ వేరే, చంద్రముఖి బిల్డింగ్ వేరే, లాస్ట్లో డ్యాన్స్ చేసిన ఏరియా కూడా వేరే అనమాట. కాకపోతే అవన్నీ రామోజీ ఫిలిం సిటీలోయే. సో ఇదైతే అదే అనమాట. ఇంకా అదే చెప్పాను కదా, షూటింగ్ ఫ్లోర్స్ అని 3 ఏసీ 7 నాన్ ఏసీ ఉంటాయి. అవి ఈ బిల్డింగ్స్. ఇంకా వేరే వేరే ప్లేస్లో కూడా ఉన్నాయట. వాళ్ళ షూటింగ్కి వాళ్ళ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు కాస్ట్యూమ్స్ కానీ కలర్స్ కానీ డిజైన్ చేసుకుంటూ ఉంటారట. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట. సో మనం వచ్చి ఫైనల్గా భాగవతం ఏరియాకి వచ్చి ఆగుతాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం భాగవతం అండ్ రైల్వే స్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. భాగవతం గురించి నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్.